ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆస్తులను కాపాడలేకపోతే ఎలా అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. కలెక్టరేట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్లో సుమారు 20 కోట్ల విలువైన మున్సిపల్ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో త్రూటిలో పెను ప్రమాదం తప్పింది. గడ్డంవారిపల్లి సమీపంలోని వనిపెంట రోడ్డులో గ్రావెల్ లోడుతో అతివేగంగా వెళ్తున్న ఓ టిప్పర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో హైవేపై ఇతర వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. భారీ వాహనాలు అతివేగంగా వెళ్లడం, దుమ్ము ధూళి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి టిప్పర్ల వేగాన్ని నియంత్రించి దుమ్ము సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా కొస్గి మండలంలో మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొస్గి ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినుల కోసం కొస్గి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొస్గి సర్కిల్ సిఏ మంజునాథ్ ఆధ్వర్యంలో వహించారు. ఇక మహిళల భద్రత, వ్యక్తిగత రక్షణ, సైబర్ నేరాల నివారణ, మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100-112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అధ్యక్షతన కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. వారం రోజుల పాటు తమ వార్డులో శానిటేషన్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, వీధి దీపాలు, త్రాగునీరు వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రామగుండం గోదావరికని డిపో నుంచి వేసవి పండుగ సీజన్ దృష్ట్యా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిపో మేనేజర్ ఎం నాగభూషణం తెలిపారు. గోదావరికని నుంచి అరుణాచలం, రామేశ్వరం, కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపునున్నట్లు చెప్పారు. ఇక మార్చి 8న మధ్యాహ్నం 1 గంటకు అరుణాచలం యాత్ర కోసం ఏసీ బస్సు బయలుదేరుతుందని, పెద్దలకు 10,000 రూపాయలు, చిన్నపిల్లలకు 6,500 రూపాయలుగా ఛార్జీలు ఉంటాయని తెలిపారు. అలాగే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు నేరుగా పంపే సౌకర్యం కల్పిస్తున్నామని, 150 రూపాయలు చెల్లించి గోదావరికని కార్గో సెంటర్లో నమోదు చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ రూపొందించిందని శ్రీరామ్ సంగీత తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికబద్ధంగా పనిచేస్తే దుబ్బాక మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. అతాపూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మకరంద్, రాజేంద్ర నగర్ సర్కిల్ కమిషనర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న ఈ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా అధికారులు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశించిన డస్ట్బిన్లోని వేయాలని సూచించారు. అనంతరం అధికారులు సిబ్బందితో కలిసి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని దివ్యాంగుల కాలనీలో దివ్యాంగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. 2011లో ప్రభుత్వం ఈ స్థలాలను దివ్యాంగులకు కేటాయించిందని, కొందరు దివ్యాంగులు ఇల్లు నిర్మించడంలో సక్సెస్ అవుతున్న ఇల్లు కట్టుకోలేని దివ్యాంగుల స్థలాలను ఇతరులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావలి ఆర్టీఓ కార్యాలయం వద్ద దివ్యాంగులు నిరసన కార్యక్రమం నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే దివ్యాంగుల స్థలాలు అక్రమార్కుల చేత నుండి విడిపించాలని కోరారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని అల్ఫోర్ పాఠశాలలో అగ్నిమాపక
సిబ్బంది రాజారాం ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై సూచించారు. ఇక రాబో ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది తెలియజేసింది. చిత్తూరు జిల్లాలో విలేజ్ సర్వేయర్లు నిరసనకు దిగారు. కనీస వేతనం 30,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు వినోద్ కుమార్, సోమశేఖర్ సచివాలయ ఉద్యోగులతో సమానంగా తమకు పే స్కేల్ మంజూరు చేయాలని కోరారు. ఫీల్డ్ స్థాయిలో సమస్యలు వచ్చినప్పుడు పై అధికారులు సర్వేయర్లపైనే బాధ్యత వేస్తూ సోకాజ్ నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని, ఈ నేపథ్యంలో నిరసన చేపట్టామని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాల భాగంగా మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహేంద్ర ఆసుపత్రి, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్, గైనిక్, సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ పి సౌమ్యలత ప్రారంభించారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా అధిగమించవచ్చని, మహిళలు సర్వైకల్, ఛాతీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వైద్యులు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దుండగుల మెయిల్ ద్వారా 14 RDX బాంబులు అమర్చినట్లు బెదిరింపులు చేశారని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఐఎండీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉద్యోగులను సురక్షిత ప్రాంతానికి తరలించి బాంబ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి గదిని పరిశీలిస్తూ సెక్యూరిటీ చర్యలు చేపట్టారు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద చెరువు సమీపంలో SR కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సుప్రతిక అక్రమంగా గుర్తించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మృతదేహాలను వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ధ్వజమెత్తారు. అప్పుల భారాన్ని రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, పోలవరం, అమరావతి నిర్మాణాలే తమ ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, 3 పార్టీల నేతలు ఐక్యంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చంద్రబాబు ఉద్ఘాటించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని నాగాలమ్మ ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన స్కూల్ వ్యాన్ ఆటోను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 ఎమర్జెన్సీ వాహనం క్షతగాతులను వెంటనే ఆసుపత్రికి తరలించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్కూల్ వ్యాన్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.